అహం బ్రహ్మాస్మి. ఇవి బోధించడానికి వీలు పడదు. నీకు ఈ జ్ఞానం కలగాలి, ఈ దృష్టి కలగాలి, ఈ నిర్ణయం కలగాలి, అలా ఉండాలి. అలా ఉన్నవాడికి సర్వం బ్రహ్మేతి. మరి సర్వం బ్రహ్మేతిలో ఇప్పుడు మీ ప్రశ్నకి సమాధానం ఏది? అన్నమా, గురువా, శాస్త్రమా, కుటుంబమా, లోకమా, శిష్యుడా, రాగద్వేషాల? సర్వం బ్రహ్మేతి. మహాభారతం జరిగిందా? సర్వం బ్రహ్మేతి. కృష్ణుడు పుట్టాడా? సర్వం బ్రహ్మేతి. కృష్ణుడు శరీరత్యాగం చేశాడా? సర్వం బ్రహ్మేతి. అవతారాలు వచ్చినాయా? సర్వం బ్రహ్మేతి. జీవులు వచ్చారా? సర్వం బ్రహ్మేతి. సృష్టి కలిగిందా? సర్వం బ్రహ్మేతి. పోషించబడిందా? సర్వం లయమైందా? సర్వం బ్రహ్మ. మళ్ళా తిరిగి వచ్చిందా ఒక కాలంలో? అది సర్వం బ్రహ్మేతి అని చెప్తుంటే మళ్ళా ఇదంతా కాలం సర్వం బ్రహ్మేతి. కర్మ సర్వం బ్రహ్మేతి. జన్మ సర్వం బ్రహ్మేతి. మృత్యు సర్వం బ్రహ్మేతి. అరే ఇంత చిన్న సత్యాన్ని మనం మరిచిపోయి కథలలో మునిగిపోవడం. 3 ఏళ్ల పిల్లవాడు కాదు. పురాణాలు ఇతిహాసాల గురించి ప్రశ్నిస్తున్నామంటే మన తెలివి ఎంత కింద లెక్కేసేసామంటే 3 ఏళ్ల పిల్లవాడు అంతే. నీకు 90 ఏళ్ళు వచ్చినా కూడా నీ లోపల ఉన్నటువంటి వివేకం, వయస్సు కేవలం 3 ఏళ్ల పిల్లవాడు. వాడికి కథే ప్రధానం. ఎంతసేపు నువ్వు కథ చెప్పంటాడు 3 ఏళ్ల పిల్లవాడు. నువ్వు కథ చెప్పావనుకోండి వాడికి ఆనందం అంతే. వాడికి మిగిలినంత అవసరం లేదు. మనకు కూడా ఏం కావాలి? రోజు నీ జీవితానికి సంబంధించిన ఒక కథ కాదు. నీ జీవితం అనే కథతో నీవే సంతృప్తి పొందుతున్నావు, నీవే అసంతృప్తిని కూడా పొందుతున్నావు. కానీ సర్వం బ్రహ్మేతి అనే దృష్టిని పొందడం లేదు కదా. ఎందుకని? అన్నం బ్రహ్మేతి దగ్గర మానవుడు ఆగిపోయాడు. మరి ఎదగాల వద్దా? ఎదగాలి. అన్నం బ్రహ్మేతి అన్న దగ్గర ఆగిపోతే ఎలాగా? అన్నం బ్రహ్మేతి అన్న దగ్గర ఆగిపోయి అది తింటే ఇలా అవుతావు, ఇది తింటే అలా అవుతావు అనేటటువంటి వివాద సృష్టికి కారణమవుతున్నాం. కానీ వాస్తవానికి అది బ్రహ్మము కదా. అసలు బ్రహ్మం అన్నవాడు మరొక జీవిని కానీ, మరొక ప్రాణిని కానీ, మరొక సృష్టికి హాని తలపెట్టగలిగే అవకాశం ఉందా? మరి అసలు సృష్టికి అతి దగ్గరగా జీవిస్తాడు కదా. మరి వాళ్ళ మానవుడు సృష్టి విధ్వంసానికి ఎలా పూనుకున్నాడు? ఒకప్పుడు లేదుగా. హిమయుగాలలో నుంచి సృష్టి ప్రారంభమైందని మనమే చెప్పుకుంటూ వస్తున్నాం. మరి ఆనాడు సృష్టి విధ్వంసం లేదుగా. ఈనాడు గ్లోబల్ వార్మింగ్కి కారణం మానవుడే కానీ సృష్టి కాదుగా. సూర్యుడు ఆ సూర్యుడేగా. సూర్యుడిలో తాపమానం మిలియన్ సంవత్సరాలకి 0.25 డిగ్రీస్ పెరుగుతుందట. మరి మిలియన్ సంవత్సరాలకు పెరిగే 0.25 డిగ్రీస్ వల్ల పెద్ద మార్పు రాదుగా. కానీ మానవుడు సృష్టించే విధ్వంసం వలన 100 సంవత్సరాలలోనే ఎంతో మార్పును చూస్తున్నాం. 100 సంవత్సరాల్లో కాదు. ఇప్పుడు ఉదయం పూట చలిగా వర్షం పడుతుంది, రాత్రి అంతా వర్షం పడితే రోడ్డు మీద నీళ్లు, 11 అయ్యేసరికి అదిరిపోయే ఎండ, సాయంత్రం 6 గంటలకు అదిరిపోయే వర్షం, రాత్రి మళ్ళీ చల్లి. వీటికి కారణం పరమాత్మని ఎలా చెప్తాం? చెప్పలేంగా. ఎందుకని? మనకి సర్వం బ్రహ్మేతి అనే దృష్టి పోయింది. ప్రతిదానిని నాకు అనుకూలంగా, నా సుఖమే ప్రధానం అనేటటువంటి రాజసికమైన ధర్మం, తామసికమైన లక్షణంతో మనం వినియోగించటం వలన ఈ ప్రశ్నలన్నీ ఉద్భవిస్తుంది. కానీ వాస్తవానికి అందరికీ గురువు వేదం. గుర్తుపెట్టుకోవాలంటే అందరికీ గురువు ఎవరు? వేదం. మరి వేదం నీకు ఈ మాటలు కదా చెప్పింది. మరి ఈ మాటలు మనం ఎందుకు పాటించడం లేదు? అన్నం బ్రహ్మేతిగా చూడటం లేదుగా. సగం తింటున్నావు, సగం పారేస్తావు. దోషం కాదు. అన్న దోషణకు గురైతే ఒక జన్మంతా అన్నమో రామచంద్ర అని ఏడవలసి వస్తుందని మా చిన్నప్పుడు మా తల్లిదండ్రులు చెప్పారు. మరి మా జీవితంలో ఎప్పుడు ఒక అన్నప మెత్తు కూడా పారేయలేదు. ఎందుకు పారేయలేదు? అన్నదూషణకు గురవుతావు. చూడండి మరి ఇటువంటి మాటలు మరి వాళ్ళు వింటున్నామా? ఇంటల్లా. శృంగేరి జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి అంటారు, ఏమండి వాళ్ళ ప్రపంచంలో ఇలా వివేకం లేకుండా అజ్ఞానంతో అవివేకంతో ఎందుకున్నారు? మనం ఒక పని చేయండి ఆయన, అన్న విక్రయ స్థానంలో తింటామని ఇవి ఒక్కటి చేయండి, మీరు చూద్దాం.
అప్పుడు మీ ప్రశ్నకు సమాధానం చెప్తానన్నారు. అన్న విక్రయ స్థానంలో ఎందుకు తినద్దన్నారు? ఈ సృష్టిలో అత్యంత ఆదరణ పొందినటువంటి ఏమంటారు దాన్ని, మార్కెటింగ్ ఏది? ఫుడ్ ఇండస్ట్రీ. అయ్యయ్యో, మరి ఎందుకు అలాగా? అన్న విక్రయ స్థానంలో నిన్ను ఆకర్షించడమే వాడి ప్రధానం, మిగిలిన వాడికి అప్రధానం. అమ్మకి ఆరోగ్యమే ప్రధానం. ఆకర్షణ కలదా? ఆకర్షణ ఉన్న పరిమితిస్తుంది. ఆరోగ్యం అనేటటువంటి ప్రాధాన్యత సూత్రాన్ని చెడగొట్టడానికి ఇష్టపడదు అమ్మ. ఒట్టి ఆరోగ్యమేనా అమ్మ? కాదు. ఓ పక్కన భగవన్నామస్మరణ చేస్తూ అన్నం పెడుతుంది. ఇప్పుడు ఏమైంది? ప్రసాదమైంది, మారిపోయింది. మరి అన్నం కాదు అది. ఒక పక్క ఉగ్గు అన్నం తయారు చేసి పెడుతూ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, అచ్యుత అనంత గోవింద నారాయణ. ఆయన గోవింద కొట్టు మధ్యలో వాడికి చెప్తుంది, ఆయన గోవింద కొట్టు. వాడు అన్నం తింటూనే ఉంటాడు, వాడి చేతులు గోవింద కొడతాడు. వాడి దృష్టి ఎక్కడ? గోవిందుడు. ఇప్పుడు మానసిక ఆరోగ్యం, బుద్ధి ఆరోగ్యం. అన్నం బ్రహ్మేతి, ప్రాణం బ్రహ్మేతి, మనోబ్రహ్మేతి, విజ్ఞానం బ్రహ్మేతి. మరి ఆనందం బ్రహ్మేతి కాదా? ఆ పిల్లవాడికి ఆనందం కలగలేదా? తల్లి పెట్టినప్పుడు వాడి మొహం అసలు ఎన్ని బ్రహ్మాండమైన కళతో వెలిగిపోతుంది. మీరు చూడండి, ఎంతటి వాడైనా తల్లి అన్నం పెట్టినప్పుడు వాడి మొహం వెలిగిపోతుంది. పెద్దవాడైన తర్వాత వాడు ఏం తినలేదా? ఆ తల్లి పెట్టిన వస్తువులన్నీ ఎప్పుడో తింటూనే ఉంటాడు. వాడు భార్య పెట్టినా కూడా భార్య పెట్టినప్పుడు వాడి మొహం వెలిగిపోదండి. కానీ అదే తల్లి 50 ఏళ్ళకి వండి పెట్టినప్పుడు 70 ఏళ్ల తల్లి వాడి మొహం వెలిగిపోతుంది. అసలు ఎలా వెలిగింది? ఆనందో బ్రహ్మేతి. తల్లిని చూడటల్లా, తల్లి వండి పెట్టినటువంటి ఒట్టిపప్పు అన్నం చూడటల్లా. 50 ఏళ్ల వాడికి ఒట్టిపప్పు అన్నం పెట్టింది 70 ఏళ్ల తల్లి. ఈ ఒట్టిపప్పు అన్నంలో ఏం విశేషం ఉంది? ఏమి లేదు వాస్తవానికి. కానీ అది ఆనందో బ్రహ్మేతి. ఇప్పుడు అన్నం పరబ్రహ్మస్వరూపం అయిందా అవలేదా? ఎలా అయింది మరి? ఇది సనాతన ధర్మం. మీరు హోటల్ రూమ్కి వెళ్ళి సర్వర్ సర్వ్ చేస్తూ ఉంటే ఆనందో బ్రహ్మేతిగానే ఉన్నారు అక్కడ కూడా. కానీ విషయానందం. ఏ ఒక్క అంశంలో తేడా వచ్చినా ఆ హోటల్కి మరల వెళతారా మీరు? మరి మీ అమ్మ దగ్గరికి అవేం అవసరం లేదు. అసలు అక్కడ విషయము అనే పరిమితి లేదు. అసలు అది అప్రధానం అయిపోయింది. పరిమితి అసలు అది అప్రధానం. అమ్మ ఏం పెట్టిందన్నది అసలు ప్రమేయం లేదు అక్కడ. మరి అమ్మ దగ్గరికి వెళ్ళి పచ్చడి మెతుకులు తిన్నా అయిపోయాయి కదా. మరి అంటున్నాం కదా. మరి మనం ఇప్పటికీ కూడా చూడండి, అమ్మలందరూ ఆవకాయ పెట్టి పిల్లలందరికీ పంపిస్తారు. మిగిలిన వాళ్ళు వండుకుంటారు లేదా? చూడండి అమ్మ ప్రేమ. అదేంటండి ఆవకాయ జాడీకి అమ్మ ప్రేమకి ఏమిటి సంబంధం? ఒక సందర్భం, మొన్న మా అమ్మ చింతకాయ పచ్చడి వేసి పెడితే, మా అమ్మ చింతకాయ బాగుంది, మా అమ్మ చింతకాయ బాగుంది అంటే ఇంట్లోనే ఇన్ని రోజులు చేసి పెట్టాను నేను. 30 ఏళ్ళు వండి పెట్టిన భార్య గారు కాస్త పక్కకు పోయింది. 3 ఏళ్ళు పెళ్ళయింది. ఎప్పుడు చింతకాయ నేను 20 సార్లు చేసే, ఏ రోజు చెప్పలేదు. అంటే నేను చింతకాయ ప్రధానం గుర్తుపెట్టుకోవాలండి. ఆనందో బ్రహ్మేతి అన్న స్థితి అక్కడ తల్లిదండ్రులను చూడగానే కలిగింది. అందుకని మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. గురువుగారి దగ్గరికి వెళ్ళారు. చాలామంది అడుగుతుంటారు నా దగ్గరికి, ఎంతమంది వస్తుంటారు. వచ్చినప్పుడు వాళ్ళకి ఏవో చెప్పి పంపిస్తూ ఉంటాం. వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళని అడుగుతుంటారు, గురువు గారు ఈసారి మీకు ఏం చెప్పారు అని అడుగుతారు కదా. ఎందుకని మా దగ్గరకు వచ్చి 2 రోజులు 3 రోజులు వారం రోజులు 10 రోజులు 40 రోజులు ఉంటారు, ఉండి వెళుతూ ఉంటారు. వెళితే మరి ఏం చెప్పారంటే ఏం చెప్తారు వీళ్ళు? గురువుగారి దగ్గర ఉంటే ఆనందం, మనసు ఎక్కడికి పోదు, స్థిరంగా ఉంటుంది, ఏ విషయాలు పెంచే, ఏ ప్రపంచం కూడా, ఏ చింత ఉండదు. మరి దైవం కూడా అంతే. మరి ఆ 4 స్థానాలలోనూ ఆనందో బ్రహ్మేది అనే నిర్ణయాన్ని పొందుతున్నాం. మరి అంతిమమైనటువంటి నిర్ణయం ఏమిటి?